ఈ నెల 24 నుంచి ఏపీకి అదేవిధంగా తెలంగాణలో డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి యూజ్ అయ్యే విధంగా సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీ, బయాలజీ కంటెంట్, వీటికి సంబంధించినటువంటి లైవ్ క్లాసులు, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ క్లాసులు మనకి కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఆల్రెడీ మనకి నడుస్తున్నాయి మన ఛానల్లో. అయితే ఈ నెల 24 నుంచి దాదాపు ఎక్కువ క్లాసులు ఈ డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటిది ఒక సిస్టమేటిక్ గా టైం టేబుల్ ప్రకారం మనం ఇక్కడ కండక్ట్ చేయడానికి ఈ ఛానల్లో మనం ప్రయత్నం చేద్దామండి. అయితే ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణలో టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి టెట్ ఎగ్జామ్ అనేది జూన్ 15 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగడానికి అవకాశం ఉంది. మరి ఈ సిచ్యువేషన్ లో తెలంగాణలో టెట్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానీ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ టెట్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళు మళ్ళీ టెట్ రాయాలి ఏంటి అనేటటువంటిది మనం ఇక్కడ అనాలిసిస్ చేద్దాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ టెట్ ఎగ్జామ్ కంప్లీట్ కాకముందే మరొక డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సిచ్యువేషన్ లో డిఎస్సికి టెట్కి ఉన్నటువంటి సిలబస్ ని మనం ఒకసారి కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి దేన్ని ఏ విధంగా చదువుకోవాలి అనేటటువంటి విషయాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏపీలో కూడా మరి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళు అక్కడ రాసినటువంటి టెట్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ కూడా మీరు ఈ మార్కుల్ని ఇక్కడ ఇచ్చేటటువంటి అనాలిసిస్ ని మీరు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం లేట్ లేకుండా టాపిక్ లోకి వెళ్దాం. అంతకంటే ముందు ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చూడండి, సిలబస్ టెట్ పేపర్ 1 తీసుకున్నట్లయితే సిలబస్ చూద్దాం. ముందు ఆ సిలబస్ లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా చదవాలి, అదేవిధంగా ఒకవేళ డిఎస్సి నెక్స్ట్ ఈ టెట్ తర్వాత డిఎస్సి వచ్చే అవకాశం ఉంటుంది. దానికంటే ముందే టెట్ ఎగ్జామ్ అయిపోకముందే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి ఈ సిచ్యువేషన్ లో పేపర్ 1 కి చదివేటటువంటి ఆస్పిరెంట్స్ గతంలో వచ్చినటువంటి మీ మార్కులు, ఇప్పుడు రావాల్సినటువంటి స్కోర్ చేయాల్సినటువంటి మార్కులు, దేన్ని ఏ విధంగా చదవాలి, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఒకసారి చూద్దామండి. పేపర్ 1 తీసుకున్నట్లయితే పేపర్ 1 లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ 30 మార్క్స్ ఉంటుందని చెప్పాము. ఈ చైల్డ్ డెవలప్మెంట్ 30 మార్క్స్ లో 24 మార్క్స్ మనకి చైల్డ్ డెవలప్మెంట్ ఉంది, 6 మార్క్స్ పెడగాజీ ఉంటుంది, బోధనా పద్ధతులకు సంబంధించింది. తర్వాత 30 మార్క్స్ లాంగ్వేజ్ తెలుగు సంబంధించినటువంటి 30 మార్క్స్ ఉంటాయి, దీంట్లో 24 మార్క్స్ కంటెంట్. తర్వాత 6 మార్క్స్ మెథడాలజీ అని చెప్పాము. తర్వాత ఇంగ్లీష్ కి 30 మార్క్స్ ఉంటాయి, దీంట్లో 24 మార్క్స్ ఇంగ్లీష్, తర్వాత ఒక 6 మార్క్స్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి మెథడాలజీ. నెక్స్ట్ ఈవీఎస్ అంటే సైన్స్ సోషల్ సంబంధించినటువంటిది 30 మార్క్స్ ఉంటాయి, దీంట్లో 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే 30 మార్క్స్ ఉంటుంది, ఈ దీంట్లో 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మనకి మెథడాలజీ, దీనికి సంబంధించినటువంటి పెడగాలజీ. అయితే ఇదంతా మన దగ్గర తెలుసు. అయితే ఇప్పుడు మనం పేపర్ 1 రాసేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు స్కోర్ చేయాల్సినటువంటి టార్గెట్ 120. గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీరు స్కోర్ చేయాల్సినటువంటి టార్గెట్ గుర్తుపెట్టుకోండి 120 మార్కులు స్కోర్ చేయాలి. మరి 120 మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయాలి, దేన్ని ఎట్లా చదవాలి అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత మీరు చదివేటటువంటి టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ కి దాదాపు సిమిలర్ గా ఉంటుంది. పేపర్ 1 కి అయితే ఎక్కువ దాదాపు 90% ఎవరైతే టెట్ కి ప్రిపేర్ అయ్యారో అదే సిలబస్ అనేది మళ్ళీ డిఎస్సిలో కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఎవరైతే పేపర్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ సిలబస్ మొత్తం కూడా డిఎస్సికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు స్కోర్ చేయాల్సినటువంటి మార్కులు ఎంత అంటే 120 మార్క్స్. పేపర్ 1 రాసేటటువంటి ఆస్పిరెంట్స్ మీరు ఖచ్చితంగా స్కోర్ చేయాల్సినటువంటి మార్కులు, మీరు టార్గెట్ పెట్టుకోవాల్సినటువంటి మార్కులు 120 టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ టెట్ లో ఉండేటటువంటి సిలబస్ మొత్తం కూడా మీకు డిఎస్సిలో కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు డిఎస్సికి చదివిన టెట్ కి చదివిన దాదాపు ఒకే రకమైనటువంటి సిలబస్ 90% సిలబస్ సేమ్ ఉంటుంది. ఒక పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత జీకే కరెంట్ అఫైర్స్, ఓకే, ఇవి మాత్రమే ఉండవు మనకి.
పేపర్ 1లో. కాబట్టి మిగిలినటువంటి సిలబస్ మొత్తం కూడా పేపర్ 1 వాళ్ళకి డిఎస్సిలో ఏదైతే ఉందో అది మొత్తం కూడా టెట్ లో కవర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డిఎస్సి ప్రిపరేషన్ చేసుకున్నట్లే మీరు టెట్ కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు టెట్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా డిఎస్సికి కూడా ప్రిపేర్ అయినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పేపర్ 1 రాసేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అందరూ కూడా టెట్ ని రాయండి. పేపర్ 1 రాసేటటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా పేపర్ 1 మళ్ళీ టెట్ ని రాయండి. మీకు స్కోర్ చేసేటటువంటి మార్కులు 120 కంటే తక్కువ వచ్చినా 115 వచ్చినా మళ్ళీ ఒకసారి రాయండి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు 120 మార్కులు టార్గెట్ పెట్టుకున్నట్లయితే మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇదే సిలబస్ చదువుతున్నాం కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకోవాల్సినటువంటి మార్కులు 120 మార్క్స్. మీకు చూడండి ఇక్కడ టెట్ లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ చదువుతారు. సో అదే సిలబస్ మళ్ళీ దాదాపు మీకు సైకాలజీ రూపంలో డిఎస్సిలో ఉంటుంది. అదేవిధంగా తెలుగు కంటెంట్ మెథడాలజీ చదివినప్పుడు అది మొత్తం కూడా మీకు మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ చదువుతారు, అదే సిలబస్ మీకు డిఎస్సిలో ఉంటుంది. నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ సంబంధించినటువంటి కంటెంట్ మెథడాలజీ చదువుతారు, అది మొత్తం కూడా ఇక్కడ మీకు డిఎస్సిలో కూడా ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ సంబంధించినటువంటి కంటెంట్ మెథడాలజీ చదువుతారు, అది మొత్తం కూడా మీకు డిఎస్సిలో ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవరైతే తెలంగాణలో టెట్ పేపర్ 1 ప్రిపేర్ అవుతున్నారో మీరు డిఎస్సికి కూడా ప్రిపేర్ అయినట్లే లెక్క. సో కాబట్టి ఒకవేళ మీకు డిఎస్సి నోటిఫికేషన్ ముందుగానే వచ్చినప్పటికీ టెట్ రిజల్ట్ కంప్లీట్ అవ్వకముందే లేకపోతే టెట్ ఎగ్జామ్ అయిపోకముందే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినట్లుగా భావించవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయే లోపల ఈ 60 డేస్ ఉంది ఇప్పుడు నుంచి మనకి దాదాపు ఒక 60 డేస్ టైం ఉంది. ఆ 60 డేస్ లో ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్ కాకుండా మిగిలినటువంటి సిలబస్ మొత్తం కూడా మీరు చదివినట్లయితే డిఎస్సికి చదివినట్లే. ఈ 2 మంత్స్ ఏదైతుందో 60 డేస్, ఈ 60 డేస్ మీరు ఒక సిస్టమేటిక్ గా టైం టేబుల్ పెట్టుకొని మొత్తం కూడా కవర్ చేసి చదువుకున్నట్లయితే నెక్స్ట్ జీకే, కరెంట్ అఫైర్స్, ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీరు చదువుకున్నట్లయితే డిఎస్సి ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే. కాబట్టి పేపర్ 1 రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీరు టార్గెట్ పెట్టుకోవాల్సినటువంటి మార్కులు 120 అని టార్గెట్ పెట్టుకోండి. మీకు 70 వచ్చినా, 80 వచ్చినా, 90 వచ్చినా, 100 వచ్చినా, 110 వచ్చినా మళ్ళీ రాయండి. మీ స్కోరు 120 వరకు స్కోర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎందుకంటే మీరు చదివేది డిఎస్సి అని అనుకొని చదవండి, మీకు స్కోర్ అనేది ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి పేపర్ 1 చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి, ఈ దేంట్లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలి అనేటటువంటిది మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటిది. పేపర్ 1 రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా 120 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి మీరు టార్గెట్ పెట్టుకోండి. మీకు 60 వచ్చినా, 70 వచ్చినా, 80 వచ్చినా, ఎన్ని వచ్చినా సరే మళ్ళీ మీరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే పేపర్ 2తో కంపేర్ చేసినప్పుడు పేపర్ 1 రాసే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్, వాళ్ళు చదివేటటువంటి ఆ సబ్జెక్ట్ ని టెట్ టు డిఎస్సికి ఉన్నటువంటి కంపారిజన్ తీసుకున్నట్లయితే మనకి దాదాపు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ పేపర్ 1 రాసే వాళ్ళంతా సిలబస్ దాదాపు సేమ్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. మీరు డిఎస్సికి ఒకసారి ముందుగానే రివిజన్ చేసుకున్నట్లు లేకపోతే చదువుకున్నట్లుగా మీరు భావించవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు పేపర్ 1 రాసేవాళ్ళు ఇది విషయాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేపర్ 2. మరి పేపర్ 2 తీసుకున్నట్లయితే పేపర్ 2లో మనకి 2 రకాలైనటువంటి కేటగిరీలు కనిపిస్తున్నాయండి. మ్యాథ్స్ అండ్ సైన్స్, తర్వాత సోషల్ స్టడీస్. సో ఈ 2 రకాలైనటువంటి సబ్జెక్టులు కనిపిస్తుంటాయి. సో ముందుగా మనం మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకుందాం. మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్నట్లయితే వీళ్ళు టెట్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఈ మధ్యలో వచ్చినట్లయితే ఏ విధంగా చదవాలి ఏంటి అనేటటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. చూడండి ఇక్కడ పేపర్ 2లో వీళ్ళకి కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 మార్క్స్ ఉంటుంది, 24+6 మార్క్స్. తర్వాత తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్క్స్, తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్. చూడండి ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 60 మార్క్స్ లో 30 మార్క్స్ మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది. ఆ 30 మార్క్స్ లో 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ పెడగాలజీ ఉంటుంది. ఓకే, తర్వాత మిగిలినటువంటి 30 మార్కుల్లో సైన్స్. ఆ సైన్స్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది. ఆ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కలిపి 30 మార్కులు. ఓకే, మరి ఈ 30 మార్కులు ఉన్నటువంటి సైన్స్ లో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అని చెప్పాం. అంటే
బయలాజికల్ సైన్స్ 15 మార్కులు, ఫిజికల్ సైన్స్ 15 మార్కులు. ఓకే, మళ్ళీ బయలాజికల్ సైన్స్ 15 మార్కుల్లో మళ్ళీ 12 మార్కులు కంటెంట్, 3 మార్కులు మెథడాలజీ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ లో 15 మార్కుల్లో 12 మార్కులు కంటెంట్, 3 మార్కులు పెడగాలజీ లేదా మెథడాలజీ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి తీసుకున్నట్లయితే మీకున్నటువంటి సిలబస్ పరిధి ఏ విధంగా ఉంటుంది. మరి డిఎస్సికి మీరు ప్రిపరేషన్ చేసేటటువంటి టెట్ ప్రిపరేషన్ అనేది డిఎస్సి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. సైకాలజీ, మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్నట్లయితే వీళ్ళలో టెట్ 2కి ప్రిపేర్ అయినప్పుడు ఈ చైల్డ్ డెవలప్మెంట్ లేదా పెడగాలజీకి సంబంధించినటువంటి, సైకాలజీకి సంబంధించినటువంటిది మీకు ఇక్కడ మనకి దాదాపు దీంట్లో కొన్ని చాప్టర్లు చాలా వరకు కవర్ అవడానికి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, పేపర్ 2 రాసేటటువంటి వాళ్ళు టెట్ 2లో పేపర్ 2 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు డిఎస్సికి ఈ తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానీ యూజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్నాం. మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్నట్లయితే చూడండి, మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు దీంట్లో మళ్ళీ 3 రకాలని చెప్పాము మనం. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, నెక్స్ట్ మ్యాథ్స్ అని చెప్పాము. అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్నప్పుడు మ్యాథ్స్ వాళ్ళకి బాగానే ఉంటుంది, ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఈజీగా ఉంటుంది. ఇక బయలాజికల్ సైన్స్ అంటే బయలాజికల్ సైన్స్ చాలా వరకు ఈజీగా చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు కొంచెం 9th 10th స్టాండర్డ్ లో అవి కొంచెం చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి దాదాపు మ్యాథ్స్ తీసుకున్నట్లయితే పేపర్ 2 రాసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఎక్కువగా ఈజీగా రాయగలుగుతారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా అటు మ్యాథ్స్ ఈజీగా చేయగలుగుతారు, ఫిజికల్ సైన్స్ చేయగలుగుతారు. బయలాజికల్ సైన్స్ లో కూడా చాలా వరకు 90% 80% వాళ్ళు చేయగలుగుతారు, ఎందుకంటే అవి ఒకసారి చదువుకున్నా కానీ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎటు తిరిగి బయలాజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ బయలాజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఆ టెట్ కి చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే అటు మ్యాథ్స్ ఇబ్బందిగా ఉంటుంది, ఇటు ఫిజికల్ సైన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి మన బయలాజికల్ సైన్స్ మాత్రమే వాళ్ళకి కొంచెం బాగా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకోవాల్సినటువంటి మార్కులు 100 మార్క్స్. బయలాజికల్ సైన్స్ లో టార్గెట్ పెట్టుకోవాల్సినటువంటి మార్కులు 100 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. అంటే గతంలో మీకు 70 వచ్చినా, 80 వచ్చినా, 90 వచ్చినా 100 మార్కులు మినిమం టార్గెట్ పెట్టుకోండి. 100 కంటే ఇంకా ఎక్కువ మార్కులు స్కోర్ చేసినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎవరైతే ఈ గతంలో రాసినటువంటి టెట్ లో తక్కువ మార్కులు వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీకు ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే మినిమం అసలు అంటే మనం ఒక రేస్ లో ఉండాలి అంటే మినిమం మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఒక 100 మార్కులు బోర్డర్ లో 100 మార్కులు వచ్చినట్లయితే 100 మార్కులు ఒక 105 మార్కులు అట్లా వచ్చినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా రిలాక్స్ గా మనం డిఎస్సి ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నటువంటి టైంని బేస్ చేసుకొని బయలాజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు మీరు ఒక సిస్టమేటిక్ గా మీరు టెట్ మీద ఫోకస్ చేయండి. మరి మీకు ఇంకో వీడియో తయారు చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి వీడియో చేస్తాను. మొత్తం బయలాజికల్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ తో సంబంధం లేకుండా ఏ విధంగా ఎక్కువ మార్కులు మనం మినిమం 100 మార్కులు టార్గెట్ చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తాను. సో కాబట్టి బయలాజికల్ సైన్స్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా దీని మీద టెట్ మీద ఫోకస్ చేసినట్లయితే మినిమం ఒక 100 మార్కులు తెచ్చుకున్నట్లయితే మళ్ళీ టెట్ జోలికి పోయే పని లేకుండా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. దీని తర్వాత సోషల్ స్టడీస్ రాసే వాళ్ళు కూడా టెట్ ఎవరైతే రాస్తున్నారో పేపర్ 2 వాళ్ళకి తర్వాత డిఎస్సి రాయడానికి కూడా రెండింటి మధ్య పోలిక అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు గతంలో మనం చెప్పాం, ఇప్పుడు అంటే పేపర్ 1 రాసే వాళ్ళకి టెట్ కి డిఎస్సికి ఏ విధమైనటువంటి రిలేషన్ ఉందో, పోలిక ఉందో, అంటే రెండింటి మధ్య సిలబస్ సిమిలారిటీ ఎక్కువగా ఉందో, అట్లాగే ఈ స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ లో ఎక్కువగా సోషల్ స్టడీస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈ సోషల్ స్టడీస్ లో దాదాపు టెట్ లో ఉన్నటువంటి సిలబస్ తర్వాత డిఎస్ లో ఉన్నటువంటి సిలబస్ దాదాపు చాలా వరకు కవర్ అవుతూ ఉంటాయి, రెండు సిమిలర్ గా ఉంటాయి. కాబట్టి సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీ యొక్క టార్గెట్ ఖచ్చితంగా మీరు 120 మార్కులు స్కోర్ చేయడానికి మీరు ట్రై చేయండి. అంటే ఖచ్చితంగా 120 మార్క్స్ రావాలి, ఎందుకంటే మీకు దాదాపు డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ టెట్ లో ఉన్నటువంటి సిలబస్ దాదాపు ఒకే రకంగా ఉంటుంది. సో కాబట్టి మీరు 120 మార్క్స్ మీరు టార్గెట్ చేసుకున్నట్లయితే
మీరు టెట్ కి ప్రిపేర్ అయినట్లయితే అది దాదాపు డిఎస్సి కూడా ప్రిపేర్ అయినట్లే. అంటే అదనంగా ఏముంటాయి చూడండి, ఇక్కడ మీరు చైల్డ్ సైకాలజీ ఉంది, ఇక్కడ టెట్ లో చదువుతారు, అది సైకాలజీ రూపంలో డిఎస్సిలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తెలుగు ఉంది, టెట్ లో తెలుగు ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారు. ఇవి రెండు మాత్రమే మీకు ఉండవు సోషల్ స్టడీస్ లో, డిఎస్సిలో. తర్వాత సోషల్ తీసుకున్నట్లయితే సోషల్ కంటెంట్ మెథడాలజీ కూడా మీకు డిఎస్సిలో కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. దాదాపు సోషల్ స్టడీస్ చేసే వాళ్ళందరూ కూడా మాకు కంటెంట్ మీద మీకు గ్రిప్ బాగానే ఉంటుంది, సైకాలజీ మీద కూడా గ్రిప్ బాగానే ఉంటుంది. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీరు గతంలో 105 కానివ్వండి, 100 మార్కులు కానీ వచ్చినప్పటికి కూడా మళ్ళీ టెట్ లో ఖచ్చితంగా 120 మార్కుల్ని టార్గెట్ పెట్టుకోండి. మరి 120 మార్కులు స్కోర్ చేయడానికి మనం ఏ విధంగా చదవాలి, అట్లా ఒక సిస్టమేటిక్ గా చదవాలి. ఈ 2 నెలల్లో ఉన్నటువంటి టైంలో ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం చదువుకుంటే ఏ విధంగా చదువుకోవాలి, నెక్స్ట్ ఈ చదువుకున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది మీకు ఇంకో వీడియోలో ప్రయత్నం చేద్దామండి. అయితే సో కాబట్టి ఇప్పుడు మీకు చూడండి, జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవి మాత్రమే మీకు అదనంగా ఉండేటటువంటి అంశాలు. సో కాబట్టి ఇప్పుడు మీరు టెట్ కి సీరియస్ గా ప్రిపేర్ అయినట్లయితే ఆ ప్రిపరేషన్ మొత్తం కూడా మీకు డిఎస్సి చదువుకున్నట్లే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత మీకు టెట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయే లోపల మీకు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సోషల్ స్టడీస్ వాళ్ళు దాదాపు 90% ప్రిపరేషన్ ఇక్కడే మీరు కంప్లీట్ చేసినట్లుగా మీరు భావించవచ్చు. సో కాబట్టి నోటిఫికేషన్ పడిన తర్వాత, లేకపోతే మీకు టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జూన్ తర్వాత జూలై నుంచి మీరు కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకేవి మీరు ఫోకస్ చేసినట్లయితే మీరు ఈ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ చెప్పాం కదా, మనకి ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అనేటటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దామండి. చూడండి, పేపర్ 1 రాసే వాళ్ళకి 120 మార్కులు టార్గెట్ పెట్టుకోవాలని చెప్పాను. సో కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పేపర్ 1 కి రాసే వాళ్ళ ఆస్పిరెంట్స్ అందరు కూడా ఈ టెట్ లో సిలబస్, డిఎస్సిలో సిలబస్ దాదాపు ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా టెట్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసినప్పటికీ 110 మార్కులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ టెట్ కి అప్లై చేయండి. ఎందుకంటే టెట్ కి అప్లై చేస్తే మీకు సీరియస్నెస్ వస్తుంది. మళ్ళీ ఆ టెట్ ప్రిపరేషన్ లో మీరు డిఎస్సి దాదాపు డిఎస్సి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మళ్ళీ కంప్లీట్ చేయొచ్చు 2 నెలల్లో. మళ్ళీ టైం టేబుల్ వేసుకుని మళ్ళీ ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ రాగానే మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ మీరు రివిజన్ గా మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అంటే టెట్ అప్లై చేయకపోతే మీకు సీరియస్నెస్ అనేది మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు 120 కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి టెట్ అప్లై చేయండి. మీకు ఖచ్చితంగా మీకు స్కోర్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. చదవడానికి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ పేపర్ 2లో మ్యాథ్స్ వాళ్ళకి టార్గెట్ 110 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే దాంట్లో దాదాపు మీకు ఇబ్బందిగా ఉండేది బయాలజీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక 50%. అంటే మీకు మ్యాథ్స్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ లో మ్యాథ్స్ మీకు ఇబ్బంది ఉండదు, ఫిజికల్ సైన్స్ ఇబ్బంది ఉండదు. తర్వాత బయాలజికల్ సైన్స్ లో కూడా దాదాపు 6th, 7th, 8th వరకు కూడా చదువుకోవచ్చు. 9th, 10th అంటే కొంచెం వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఒక 50% కానీ 30% కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాటి మీద కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీకు 110 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మినిమం 110 మార్కులు మీరు టార్గెట్ చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ టెట్ రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ మీకు 110 మార్కులు వచ్చినట్లయితే టెట్ లో మళ్ళీ టెట్ జోలికి పోకుండా ఉండడం మంచిది. అర్థమవుతుంది కదా, ఎందుకంటే చెప్పాం మనం మీకు మ్యాథమెటిక్స్ రాసిన వాళ్ళు 110 మార్క్స్ మీరు స్కోర్ చేశారు అంటే మళ్ళీ మీరు టెట్ కి చదవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే చెప్పాం కదా, ఈ ఎవరైతే చదువుతున్నారో పేపర్ 2 రాసే వాళ్ళకి దీంట్లో తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానీ ఉన్నాయి. మరి ఆ తెలుగు, ఇంగ్లీష్ మార్కుల్ని మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలి దాని మీద. సో కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే దానికంటే డిఎస్సిలో ఉన్నటువంటి ఆ కంటెంట్ మీద, మెథడాలజీ మీద మీరు ఫోకస్ చేయండి. సో అట్లా ఫోకస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది డిఎస్సిలో. సో కాబట్టి మీరు ఈ తేడాన్ని గమనించండి. పేపర్ 1 రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ 1 రాసే వాళ్ళు ఖచ్చితంగా 100% పేపర్ 1 రాయాలి. టెట్ లో ఎన్ని మార్కులు వచ్చినా కానీ మళ్ళీ ఒకసారి రాయండి. అది మీకు ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు మళ్ళీ రాస్తే మీకు మళ్ళీ డిఎస్సి ప్రిపేర్ అయినట్లు ఉంటుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి పేపర్ 2 తీసుకున్నట్లయితే పేపర్ 2లో బయలాజికల్ సైన్స్ లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా
110 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. అంటే అంతకంటే ఎక్కువ రావడం అనేది కష్టమే. దాని గురించి నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం. ఖచ్చితంగా మీరు మీ స్కోర్ 60 ఉన్నా, 70 ఉన్నా, 80 ఉన్నా, 100 ఉన్నా, మళ్ళీ ఒకసారి 90 ఉన్నా 100 మార్కులకి మీరు బయాలజీ వాళ్ళు టార్గెట్ పెట్టుకోండి అని చెప్పాము. అంతకంటే ఎక్కువ మార్కులు రావడం అనేది చాలా కష్టము. ఓకే, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా చెప్పాం కదా, అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా అంత రావాలి అంటే మనకి ఎన్ని మార్కులు కలుస్తాయి? ఒక 15 మార్కులు వస్తే 2 మార్కులు డిఎస్సిలో కలుస్తున్నాయి. సో కాబట్టి మీరు 100 మార్కులు వచ్చిన తర్వాత ఇంకొక 20 మార్కులు రావాలి అంటే మీకు చాలా కష్టపడాలి టెట్లో. సో కాబట్టి మాక్సిమం 100 మార్కులు ఎవరైతే రీచ్ చేస్తున్నారో 100 మార్కులు సరౌండింగ్ లో 100 నుంచి 105 మార్కుల వరకు మాక్సిమం బయాలజికల్ సైన్స్ వాళ్ళు అంతవరకు టార్గెట్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. అంత ప్రిపేర్ అవ్వాలి అంటే కూడా మ్యాథ్స్ మీద ఎక్కువ మనం రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి బయాలజికల్ సైన్స్ వాళ్ళు 100 మార్కులు 105 మార్కులు వచ్చినట్లయితే మళ్ళీ మీరు టెట్ జోలికి వెళ్ళకండి. తర్వాత సోషల్ స్టడీస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. టెట్లో 100 మార్కులు వచ్చినా 110 మార్కులు వచ్చినా మళ్ళీ రాయండి. ఎందుకంటే మీకు దాదాపు అక్కడ ఎక్స్ట్రా ఉండేటటువంటిది ఒక తెలుగు, తర్వాత ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. తర్వాత ఫిజికల్ సైన్స్ వాళ్ళు తీసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా 110 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. మీకు 110 మార్కులు వచ్చినాయి అంటే మళ్ళీ మీరు దాదాపు మళ్ళీ టెట్ రాయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే చెప్పాం కదా, మళ్ళీ మీరు దీంట్లో బాగా ఇంకొక 10 మార్కులు అంటే 120 110 వచ్చాయనుకోండి, మీరు 120 కానివ్వండి 130 కానీ రావాలి అంటే మీరు ఎక్కువ మొత్తంలో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ మీద. సో కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద పెట్టేటటువంటి ఫోకస్ డిఎస్సి మీద పెట్టినట్లయితే డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళు, బయాలజికల్ సైన్స్ వాళ్ళు ఈ టార్గెట్ మార్కులు వచ్చినట్లయితే మళ్ళీ టెట్ రాయాల్సినటువంటి అవసరం ఉండదు. కేవలం సోషల్ స్టడీస్ వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి బయాలజికల్ సైన్స్ వాళ్ళు టార్గెట్ 90 నుంచి 100 వరకు పెట్టుకోండి. మాక్సిమం 100 లేకపోతే 90 వరకు పెట్టుకోండి. ఆ టార్గెట్ పెట్టుకొని మళ్ళీ ఆ మార్కులు రీచ్ అవడానికి ప్రయత్నం చేయండి. మరి దీనికోసం ఈ బయాలజికల్ సైన్స్ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, 100 మార్కులు రావాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ తో సంబంధం లేకుండా ఉండాలంటే ఎట్లా ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ ప్రకారం టైం టేబుల్ ప్రకారం చేసుకుంటే మనకి 100 మార్కులు మనం రీచ్ అవుతాము అనేటటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సోషల్ అయితే 120 మార్కులు టార్గెట్ పెట్టుకోవాలని చెప్పాము. ఓకే, సో వీళ్ళకి తెలుగు ఇంగ్లీష్ మాత్రమే అదనంగా ఉంటాయి. సో కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది దాదాపు సోషల్ స్టడీస్ సంబంధించిన వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయినట్లయితే దాదాపు మీకు అదనంగా ఉండేది తెలుగు ఇంగ్లీషే. కాబట్టి మీరు ఈ తెలుగు ఇంగ్లీష్ ని మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే కంటెంట్ మొత్తం కూడా మీరు పర్ఫెక్ట్ చదివే ఉంటారు. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసినట్లయితే 120 మార్కులు మీరు రీచ్ అవుతారు. సో కాబట్టి ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసి చదువుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, మనం చెప్పాల్సినటువంటి ఫైనల్ గా చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే, పేపర్ 1 రాసేటటువంటి వాళ్ళు తెలంగాణలో ఎవరైతే పేపర్ 1 రాస్తున్నారో వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా మళ్ళీ రాయండి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మళ్ళీ రాస్తే మీ ప్రిపరేషన్ డిఎస్సి కూడా చేసినట్లుగా ఉంటుంది. ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు మళ్ళీ టెట్ రాసినట్లయితే మళ్ళీ మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ రివిజన్ కోసం అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే సిలబస్ మొత్తం సేమ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు సీరియస్ గా ఈ 2 నెలల టైంలోనే మొత్తం 100% సిలబస్ ని మీరు ఒకసారి కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 తీసుకున్నట్టయితే పేపర్ 2లో మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు తీసుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళు 110 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ మార్కులు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే. 100, 110 మార్కులు వచ్చినట్లయితే మీరు మళ్ళీ టెట్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం అండి. తర్వాత బయాలజికల్ సైన్స్ వాళ్ళు 100 మార్కులు వచ్చినట్లయితే మళ్ళీ మీరు టెట్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే 60-70 మార్కులు వచ్చాయో మళ్ళీ ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి ఒక 100 మార్కులకి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సోషల్ స్టడీస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు మళ్ళీ టెట్ రాయాలి. ఖచ్చితంగా టెట్ రాసినట్లయితే మీకు కూడా ఏమవుతుందంటే ప్రిపరేషన్ మొత్తం కూడా దాదాపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక తెలుగు ఇంగ్లీష్ తప్ప. సో కాబట్టి సోషల్ స్టడీస్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కంటెంట్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసినప్పటికీ టెట్ లో కూడా కొంచెం మీకు స్కోర్ 120 వరకు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సోషల్ స్టడీస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ రాయండి. ఆ టెట్ లో తెలుగు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి.
120 టార్గెట్ పెట్టుకోండి. 110 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇంకా 120 మార్కులు టార్గెట్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి చదివినట్లయితే మీకు ఆ తెలుగు ఇంగ్లీష్ ని మీరు ఫోకస్ చేయండి, మంచి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీ అందరికి కూడా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.